జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో చాలా కన్నుల పండుగగా వైభవోపేతంగా జరుగుతున్న మేడారం జాతర గురించి చెప్పుకుందాం. దీన్ని సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా చెప్పుకుంటారు. మేడారం ఇది ఒక అడవి ప్రాంతం. ఈ అడవికి ఒక కోయదరు ఉంటారు. వాళ్ళకి పెళ్ళైన ఎన్నో సంవత్సరాలకు కూడా పిల్లలు పుట్టరు. అయితే వాళ్ళు అమ్మవారిని, నాగేంద్ర స్వామిని పూజిస్తూ ఉంటారట. అమ్మ నువ్వే మాకు బిడ్డగా పుట్టు అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉంటారట. ఒకసారి వాళ్ళు అడవిలోకి వెళ్తే అక్కడ ఒక పుట్ట మీద పాప పడుకొని ఉంటుంది. ఆ పాప చుట్టూ పులులు, సింహాలు తిరుగుతూ ఉంటాయట. అయితే ఆ పాప దైవప్రసాదంగా వాళ్ళు తెచ్చుకొని సమ్మక్క అని నామకరణం చేసి ఆ పాపను పెంచుకుంటూ ఉంటారు. ఆ పాప చిన్నప్పటి నుంచే చాలా కరుణామూర్తిగా, దైవీక శక్తి గలదిగా పెరుగుతూ ఉంటుందనమాట. అక్కడ వాళ్ళందరికీ నమ్మకం. ఆవిడ చెయ్యి తగిలితే చాలు ఎటువంటి జబ్బైనా నయమవుతుంది. ఆవిడ చాలా కరుణామూర్తి అని చెప్పి ఆవిడ ఒక దేవత అని చెప్పి వాళ్ళు నమ్ముతారనమాట. కోయ ప్రాంతం ప్రజలందరూ. అయితే ఆవిడ పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ అంటారట సమ్మక్క తల్లిదండ్రులతో, "నన్ను దేవరగుట్ట దగ్గర ఉంచండమ్మా. అక్కడే ఉంటాను" అని. కానీ వీళ్ళు, "అమ్మ నువ్వు ఆడపిల్లవు కదమ్మా! ఒక్కదానివి ఎలా ఉంటావు" అని అంటారు. కానీ చిన్నప్పుడే ఆ పాప చుట్టూ పులులు, సింహాలు తిరుగుతూ ఉండడం చూసి ఈ పాపకేదో దైవశక్తి ఉంది అని వాళ్ళు అనుకుంటారు గదా! అదే నమ్మకంతో ఆ సమ్మక్కని ఆ దేవరగుట్ట దగ్గర ఉంచుతారు. ఆ దేవరగుట్టకి దగ్గర జలకల బావి అని కూడా ఒక బావిని తవ్వించి ఆవిడ అవసరాలకి తగ్గట్టుగా ఆ బావిని తవ్విస్తారనమాట. అయితే ఆవిడకి యుక్త వయస్సొస్తుంది. ఆ ప్రాంతాన్ని పాలించే పగిడిద్ద రాజు అనే వ్యక్తితో ఆవిడకి పెళ్లి చేస్తారు. వాళ్ళకి సారళమ్మ, నాగులంబ, జంపన్న అని పిల్లలు కలుగుతారు. సారళమ్మ కూడా చిన్నప్పటి నుంచి చాలా కరుణామూర్తిగా, ధైర్య సాహసాలు కలదిగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆవిడకి కూడా పెళ్లి వయసు వచ్చిన తర్వాత గోవిందరాజు అనే వ్యక్తితో ఆవిడకి పెళ్లి చేస్తారు. ఆ రాజ్యాన్ని పాలించే కాకతీయ రెండవ రాజు ప్రతాపరుద్రుడు. ఈయన చాలా అహంకారి. ఒకసారి ఆ ప్రాంతానికి తీవ్రమైన కరువు కాటకాలు వస్తాయి. పాపం వాళ్ళకి తినటానికి తిండే ఉండదు ఆ ప్రజలకి. అయితే ఈ రాజు పన్నులు వసూలు చేయాలని చెప్పి చూస్తాడు. తినటానికే లేకపోతే పాపం పన్నులు ఎలా కడతారు? ఆ అహంకారంతో, ఆ కోపంతో ఈ ప్రాంతం మీదకి ఆ రెండవ ప్రతాపరుద్రుడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. కన్నెపల్లి అంటే ఈ ప్రాంతానికి అది సరిహద్దు ప్రాంతం. ఈ కాకతీయ సైన్యం ప్రవేశించటానికి ముందు ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ సారలమ్మ, గోవిందరాజు కాపుకాసి ఉంటారు. ఆ సైన్యాన్ని ఈ ప్రాంతంలోకి రానీయకుండా వాళ్ళు చాలా వీరోచితంగా పోరాడతారు. ఆ సైన్యం మీద యుద్ధం చేస్తారు. చాలా సేపు పోరాడతారనమాట. కానీ పాపం వాళ్ళిద్దరిని ఆ సైన్యం చంపేస్తారు. సరే ఆ ప్రాంతం దాటేసి ఇంకా ముందుకొస్తారు. సంపెంగ వాగు అని అక్కడ ఒక వాగుంటుంది. అక్కడ జంపన్న ఉంటారనమాట. ఆ జంపన్న కూడా పాపం చాలా సేపు పోరాడతారు. కానీ ఆయన్ని గూడా చంపేస్తారు. ఈ కాకతీయ సైన్యం. అక్కడ ఆ వాగులో పడి ఆయన మరణిస్తారు. ఆ వాగులో పడిన తర్వాత ఆ వాగులో ఉన్న నీరంతా గూడా ఎర్రగా మారిపోతుందట ఆయన రక్తంతో. ఇప్పటికి కూడా అక్కడ ప్రజలు ఎర్రగా ఉన్నాయి నీళ్ళని చెప్పేసి వాళ్ళు నమ్ముతారట, విశ్వసిస్తారు. అలా ఇంకా కొంచెం ముందుకొచ్చిన తర్వాత మేడారం దగ్గర ఈయన పగిడిద్ది రాజు. ఆయన కూడా చాలా వీరోచితంగా పోరాడతారు. కానీ ఆయన్ని కూడా కాకతీయ సైన్యం చంపేస్తారు. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క చాలా ఉగ్రురాలైపోతారు. చాలా కోపం వస్తుంది ఆవిడకి. తన వాళ్ళందరూ చనిపోయారు, చంపేశారు కాకతీయ సైన్యం అని చెప్పి. అప్పుడు ఆ సైన్యం మీద ఆవిడ స్వైర విహారం చేస్తారు. చాలా వీరోచితంగా పోరాడతారు. ఇట్లా పోరాడుతుంటే లాభం లేదు. ఆవిడని చంపలేము అని చెప్పేసి ఆ రాజు ఏం చేస్తాడంటే ఆవిడ్ని వెన్నుపోటు పొడుస్తారనమాట. వెనక నుంచి బల్లాలతో పొడుస్తారు. అసలు ఇది యుద్ధంలో చాలా తప్పనమాట ఇది. వెన్నుపోటు అనేది చాలా తప్పు యుద్ధంలో. కానీ ఈ రాజు ఆవిడ్ని స్ట్రెయిట్‌గా ఎదుర్కోలేక వెన్నుపోటు పొడిస్తే ఇంకా ఆవిడ తూట్లు పడిన శరీరంతో అలా నడుచుకుంటూ చిలకల గుట్ట వైపు వెళ్ళిపోయి అదృశ్యమైపోతారట. జనాలందరూ కూడా ఆవిడ వెనక వస్తూ చూస్తే అక్కడ ఆవిడ మాత్రం కనిపించరు. ఆ చిలకల గుట్ట మీద ఒక నెమలి నార చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఈ గుట్ట మీద ఒక పెద్ద కుంకం భరిణ కనిపిస్తుందట. అప్పుడు వాళ్ళందరూ అమ్మే ఇలా కుంకం భరిణలాగా మారింది అని చెప్పేసి అప్పటినుంచి వాళ్ళు చాలా భక్తితో కొలుస్తూ ఉంటారు. అయితే ఆవిడ చనిపోలేదు. ఆవిడ అంతర్ధానం అయ్యారు. ఇప్పటికి కూడా సమ్మక్క సారలమ్మలు ఆ ప్రాంత ప్రజల కోరికలు గానీ, బాధలు గానీ, కష్టాలు గానీ తీరుస్తూ ఉంటారు. అంటే మనం అనుకోవచ్చు, ఆవిడ దైవశక్తి ఉంది గదా! ఎలాగా ఆవిడ చనిపోయారు అని చెప్పి.
దైవశక్తి ఆవిడ అయోనిజగానే పుట్టారు. దైవశక్తి ఉంది. కానీ ఆవిడ మానవ దేహంతో ఉన్నారు. కాబట్టే ఆవిడ అంతర్ధానం అయిపోయారు. ఆవిడేమి చనిపోలేదు. అంతర్ధానం అయిపోయారు. ఇప్పటికి గూడా వాళ్ళు ఉన్నారు. కాకపోతే అదృశ్యంగా ఉన్నారు. అలా ఉండి అక్కడి ప్రజల బాధలను, కష్టాలను తీరుస్తూ ఉన్నారు. ఈ జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మని, కొండాయం నుంచి గోవిందరాజుని, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజుని తీసుకొచ్చి మేడారంలో ప్రతిష్ఠిస్తారట. ఇక రెండవ రోజు అసలైన రోజు ఈ రోజేనట. చిలకల గుట్ట నుంచి సమ్మక్కని తీసుకురావాలి కదా! అప్పుడు ఒక పూజారుల బృందం బయలుదేరుతుందట. కొంత దూరం వెళ్ళాక బృందం మొత్తం ఆగిపోయి ప్రధాన అర్చకుడు మాత్రమే వెళ్తారట. ఆ సమ్మక్కని చిలకల గుట్ట మీద నుంచి తీసుకురావటానికి. ఒక రహస్య ప్రాంతానికి వెళ్ళి అడవిలో ఆయన రహస్యంగా పూజ జరిపించి అక్కడి నుంచి ఆ చిలకల గుట్ట మీద నుంచి సమ్మక్కని అంటే కుంకుమ భరణిని తీసుకొస్తూ ఉంటే ఇక ప్రజలట అసలు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో వాళ్ళు సంబరమే చేసుకుంటారట. చెప్తుంటే నాకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత ఉత్సాహంగా తీసుకొస్తారట ఆవిడ్ని ఆ చిలకల గుట్ట మీద నుంచి. ఇలా రెండవ రోజు జరుగుతుంది. మూడవ రోజేమో భక్తులందరూ కలిసి పెద్ద ఎత్తున బంగారాన్ని అమ్మవార్లకి సమర్పిస్తూ ఉంటారట. బంగారం అంటే మనం పెట్టుకునే బంగారం కాదండోయ్. అక్కడ బెల్లాన్ని బంగారం అంటారట. చాలా పెద్ద ఎత్తున ఆ బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారట. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత బెల్లం ఉన్నా కానీ ఒక్క ఈగ కూడా వాలదట. అన్ని లక్షల మంది అంటే 1,00,00,000, 1,50,00,000 పైగా ఉంటారట. వాళ్ళని దర్శించుకోవడానికి అంతమంది భక్తులు విశ్వాసంతో వస్తూ ఉంటారట. ఇంతమంది ఉన్నా కానీ ఒక్క దోమ కూడా ఉండదట. ఇది నిజంగా ఆశ్చర్యం అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు చనిపోలేదు, అంతర్ధానంగా ఉన్నారు, వాళ్ళు అదృశ్యంగా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. వాళ్ళు ఎప్పుడూ గూడా సమ్మక్క సారలమ్మలు ఆ ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఆ ప్రజలందరికీ అండదండగా ఉంటూ ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక 4వ రోజు ఎక్కడి నుంచైతే ఈ అమ్మవార్లని తీసుకొచ్చారో మళ్ళీ వాళ్ళని సొంత స్థలాల్లో పెట్టేస్తారు. అంటే కన్నెపల్లి నుంచి సారమ్మని, కొండాయం నుంచి గోవిందరాజుని, పూనుగొండ నుంచి పగిడిద్దరాజుని తీసుకొచ్చారు కదా! మళ్ళీ వాళ్ళని ఎక్కడి వారిని అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించేస్తారట. అలాగే చిలకల గుట్ట మీద సమ్మక్కని చేర్చేస్తారు. ఇట్లా 4 రోజుల్లో చాలా 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 వైభవోపేతంగా సమ్మక్క సారలమ్మ జాతరలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది. ఇది రెండవ రోజు అనుకుంటాను. ఆ సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు, కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ.